ఈ సంక్రాంతికి 1 కేజీ వరిపిండితో గారెలు ఎలా చేయాలో తెలుసుకుందామా. ఒక వెడల్పు గిన్నెలో జల్లెడతో వరిపిండిని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల పిండి ఒకవేళ మందం పట్టిన కూడా అందులో ఉన్న రేవు లాంటిది వెళ్ళిపోతుంది. నేను 1 కేజీ బియ్యం మాత్రమే తీసుకున్నాను. మొత్తాన్ని 1 కేజీ పిండి దాకా నేను దాన్ని జల్లెడతో జల్లించుకున్నాను. ఇప్పుడు ఈ పిండిలో నేను 1 టీ గ్లాస్ దాకా నువ్వులను తీసుకున్నాను. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. నేను 1 కేజీ పిండికి చేస్తున్నాను కాబట్టి ఒకవేళ మీరు 2 కేజీస్ పిండి దాకా కలుపుకున్నట్టయితే నేను ఏదైతే వేశానో దాన్ని కొద్దిగా డబుల్ వేయండి, సరిపోతుంది. అలాగే నేను పిండి నానిపోయే ముందు ఒక అరగంట ముందు దాకా ఒక శనగపప్పును ఇలా 1 గ్లాస్ దాకా తీసుకొని నానబెట్టుకున్నాను. ఎందుకంటే నానబెట్టడం ద్వారా అప్ప అనేది సాగుతుంది, లేకపోతే పప్పు వల్ల అప్ప ఇచ్చిపోవడం జరుగుతుంది. కాబట్టి ఒక 1 టీ గ్లాస్ దాకా నేను నానబెట్టిన శనగపప్పును ఇందులో తీసుకున్నాను. కొద్దిగా వేయించుకున్న పల్లీలు సగం దాకా తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకొని నేను 1 కేజీ పిండికి 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ తీసుకున్నాను. వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కారం తీసుకొని ఒక్కసారి కలుపుకున్నాను. నేను ఇంకా 1/2 టేబుల్ స్పూన్ దాకా కూడా తీసుకున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ కావాలనుకుంటే 2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసిన కరివేపాకును కూడా కడిగి ఇందులో వేసుకుంటున్నాను. ఇలా కడిగి వేసుకోండి, సన్నగా కట్ చేసుకోండి కత్తెరతో. అలాగే మనం గ్రైండ్ చేసే గిన్నెను పెట్టుకొని ఇప్పుడు నానబెట్టిన అలసందలను ఇలా వేసుకోవాలి. ఒకవేళ మీరు ఇలా వేయకపోయినా అలసంద పప్పు ఉంటే వేసుకోండి, సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ దాకా తీసుకొని 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, గుప్పెడు వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఇవి వేసుకున్నాక అలాగే ఇంకొద్దిగా ధనియాలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కసారి బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోండి, ఎక్కువ గ్రైండ్ చేసుకోకండి. కలిపి పక్కన పెట్టిన పిండి మిశ్రమంలో దీన్ని వేసుకున్నాను. ఈ విధంగా మొత్తాన్ని వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఒక్కసారి కలుపుకుందాం. ఇందులో కొన్ని నీళ్లను పోస్తూ ఒక్కసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ ఒక్కసారి పోసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపినప్పుడు ఒకవేళ మీకు ఉప్పు కానీ కారం కానీ కొద్దిగా తక్కువ అనిపిస్తే మీరు మళ్ళీ వేసుకోవచ్చు. వేడి నీళ్ళు అనేది ఏమీ అవసరం లేదు. నేను చూపించిన విధంగా కొన్ని నీళ్ళను పోస్తూ కలుపుకోండి, ఒక్కసారే మెత్తగా చేసుకోకండి. నేను కొన్ని నీళ్ళను పోస్తూ ఇలా చేసుకుంటున్నాను. నేను చూపించిన విధంగా ఇలా ముద్దలా వస్తే సరిపోతుంది. ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇలా చిన్న ముద్దలాగా చేసుకొని రెడీ పెట్టుకోండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని అలాగే అప్పాల మిషన్ని కూడా తీసుకోండి. ఎప్పుడైనా కాటన్ క్లాత్లలోనే అప్పాలు వెళ్తాయి, వేసిన కూడా ఇచ్చిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను అప్పాల మిషన్ పైన ఇలా ఒక సన్నపు కవర్ని తీసుకున్నాను. నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఆ కవర్కి కొద్దిగా నూనెను అప్లై చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పిండిని మళ్ళీ ఒకసారి ఇలా రౌండ్గా చేసుకొని కొద్దిగా మధ్యలో ప్రెస్ చేసి మిషన్కి అలాగే కవర్కి మధ్యలో పెట్టుకొని కవర్ని కొద్దిగా ఇలా మడత పెట్టేసి, గుర్తుంచుకోండి కవర్ ఎప్పుడు కూడా ఫోల్డ్ కాకూడదు. ఫోల్డ్ అయితే అప్ప అనేది ఫోల్డ్లా అయ్యి కట్ అయిపోతుంది. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా ప్రెస్ చేసుకొని పైన కొద్దిగా ఇలా అనుకొని కవర్ని తీసి అప్పను తీయడమే. మెల్లిగా తీసి ఆ కాటన్ క్లాత్ ఏదైతే మనం పక్కన పెట్టిన కాటన్ క్లాత్లో వేసుకోవాలి. చూడండి ఏ విధంగా కనబడుతుందో. మనం వేసిన ప్రతి ఒక్కటి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇలా కొన్ని మీకోసం తయారు చేసి ఇలా ఇంట్లో సిలిండర్ పైనే కాల్చి మీకోసం చూపిస్తున్నాను. అన్నిటినీ ఒక్కసారి ఇలా చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో నూనె పోసుకొని నూనె వేడయ్యాక మనం ఏదైతే చేసిన అప్పాలు ఉన్నాయో వాటిని కాల్చుకోవడమే. ఈ విధంగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. నేను చెప్పిన విధంగా 1 కేజీ పిండికి ఏ విధంగా అయితే అన్నీ వేసి తడుపుకున్నానో అలాగే తడుపుకోండి. ఖచ్చితంగా చాలా బాగా వస్తాయి. ఒక్కసారి ట్రై చేయండి.
ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. అన్నిటినీ మిషన్ పైన ప్రెస్ చేసి చేసుకోండి. మనం ఏదైతే అప్పను ఫ్రై చేసామో ఇలా జాలి లాంటిది ఒక గిన్నెలో వేసుకోండి, ఎందుకంటే ఆయిల్ అనేది నూనె ఇనికిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే 1 kg పిండితో నేను చెప్పిన ఈ పద్ధతిలో ఈ అప్పాలు ట్రై చేయండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.